Hello, welcome to Current Hairdressing Tutorials. So ఈ వీడియోలో మనం మల్టీ లేయర్ హెయిర్ కట్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో మన మోడల్ వేద ఈమె పేరు. సో వేద రిక్వైర్మెంట్ ఏంటంటే లెంత్ 3-4 ఇంచెస్ కట్ చేయాలి, కానీ లేయర్స్ అయితే కనుక మిడ్ లెంత్ ఎండ్స్ వరకు కూడా లేయర్స్ అనేవి ఉండాలి. ఓకే, సేమ్ టైం ఆమె కొన్ని ప్లాట్స్ కూడా చేసుకోవాలనుకుంటుంది, అంటే జడ వేస్తారు కదా, మేబీ ఒక 2-3 ప్లాట్స్ వేయాలని అనుకుంటున్నామని. సో మన ఇంటెన్షన్ ఏంటంటే లెంత్ 3-4 ఇంచెస్ కట్ చేయబోతున్నాం అండ్ మిడ్ లెంత్ ఎండ్స్ వరకు కూడా లేయర్ అనేది ఇవ్వబోతున్నాం. సో మిడ్ లెంత్ చూసారు కదా, మనం ఇక్కడ వరకు కట్ చేయబోతున్నాం, అంటే అప్రాక్సిమేట్గా ఒక 4 ఇంచెస్ వరకు కట్ చేస్తున్నాం. కట్ చేసి ఫ్రమ్ మిడ్ లెంత్ టు ఏదైతే లెంత్ మనం మెయింటైన్ చేస్తున్నామో ఆ పెరిమీటర్ వరకు లేయర్ అనేది ఇస్తున్నాం అన్నమాట. ఓకే, సో మల్టీ లేయర్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ హెయిర్ వాష్ చేసాం. హెయిర్ వాష్ అయిన తర్వాత నేను లివిన్ క్రీమ్ అప్లై చేశాను, సో దట్ నేను హ్యాండిల్ చేసేటప్పుడు హెయిర్ సాఫ్ట్గా ఉంటుందని చెప్పి ట్యాంగిల్స్ ఏమీ పడకుండా ఉంటుంది. అలాగే 1 లెంత్ కూడా చేశాను. ఒకవేళ 1 లెంత్ హెయిర్ కట్ ఎలా చేయాలంటే పైన లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి, అప్పుడు మేము అది 1 లెంత్ హెయిర్ కట్ ఎలా చేయాలని చూపెడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీ లేయర్కి మనం ఏం చేయాలంటే పైన ఎగ్జాక్ట్గా టాప్ ఆఫ్ ది హెడ్ ఈ ఏరియాలో ఒక వి సెక్షన్ లాంటిది తీసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నేను తీసుకుంటున్నా. ఓకే, సో వి సెక్షన్ లాంటిది తీసుకున్నాం అనమాట ఈ ఏరియాలో. ఈ వి సెక్షన్ తీసుకుని లేయర్ ఎక్కడి నుంచి మనం క్లయింట్తో ఆల్రెడీ డిస్కస్ చేసి ఉంటాం కదా, ఆ లేయర్ ఎక్కడి నుంచి అనేది చూడాలి. సో నేను మిడ్ లెంత్ టు ఎండ్స్ అన్నాను. ఓకే, సో ఇప్పుడు ఆల్రెడీ పైన ఒక సెక్షన్ తీసుకున్నాం. ఎగ్జాక్ట్గా బిలో ఆసిపిటల్ బోన్లో ఇంకొక బంచ్ ఆఫ్ హెయిర్ తీసుకుందాం. ఈ రెండింటి లెంత్ మనం కంపేర్ చేయాలి. సో ఆల్వేస్ రిమెంబర్, ఇది ఎప్పుడు కూడా షార్ట్ అవ్వకూడదు. దీనికంటే గైడ్ లైన్ లాంగ్గానే ఉండాలి ఆర్ సేమ్ లెంత్లో ఉండాలి. ఒకవేళ దీనికంటే ఈ లెంత్ కంటే మీ గైడ్ లైన్ షార్ట్ అయ్యిందనుకోండి, లెంత్ ఇంకా షార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దీనికంటే ఆర్ ఈక్వల్ లెంత్లో మనం పెట్టుకుందాం. సో ఈక్వల్ లెంత్ చూసుకుంటే ఇది ప్లస్ ఇది నేను ఎంత కట్ చేయాలి, ఆ రెండు కంపేర్ చేసుకుంటే నేను కట్ చేయాల్సింది ఈ లెంత్ అనమాట. సో ఇప్పుడు నా మైండ్లో రిజిస్టర్ అయింది నేను ఎంత కట్ చేయాలో. సో అలానే ఇది 90 డిగ్రీస్లో తీసుకోండి. మన గైడ్లైన్ ఏం చేయాలి, 90 డిగ్రీస్లో తీసుకోండి. 90 డిగ్రీస్లో తీసుకుని నాకు గుర్తుంది నేను ఎంత కట్ చేయాలో. అప్రాక్సిమేట్గా ఆ లెంత్ ఉన్నది సేమ్ 90 డిగ్రీస్లో పెట్టి కట్ చేసేసాను. ఓకే, ఇప్పుడు నాకు గైడ్లైన్ అయితే క్రియేట్ అయింది. గైడ్లైన్ ఎన్ని డిగ్రీస్లో పెట్టి కట్ చేయాలి, 90 డిగ్రీస్. ఓకే, సో స్ట్రైట్గా ఉంది లైన్ కూడా. గైడ్లైన్ నేను కట్ చేసేసాను. సో రిమెంబర్, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే మీ అన్ని సెక్షన్స్ కూడా ఓవర్ డైరెక్టెడ్ టు ది గైడ్లైన్ అనమాట. మీ అన్ని సెక్షన్స్ ఎక్కడికి వస్తాయి, మీ గైడ్లైన్ 90 డిగ్రీస్లోనే ఉంటుంది. మొత్తం సెక్షన్స్ అన్నీ కూడా దీనికి ఓవర్ డైరెక్ట్ అవుతాయి. అప్పుడు గైడ్లైన్ చూసి మనం కట్ చేద్దాం. సో కట్ చేసే ముందు ఏం చేయాలంటే ఈ గైడ్లైన్ని మనం 2గా డివైడ్ చేయాలి. అంటే సేమ్ ప్రొఫైల్ లైన్ ఉంటుంది కదా, ఆ ప్రొఫైల్ లైన్ మనం తీసుకుంటాం. సో ఇప్పుడు నేను ప్రొఫైల్ లైన్ తీసుకున్నాను. ఓకే, సెక్షన్ నేను సెక్యూర్ చేస్తాను, అది డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. సో ఇప్పుడు మన సెక్షన్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు మనం ఈ పోర్షన్లో కట్ చేస్తున్నాం కదా, ఈ పోర్షన్కి హారిజాంటల్ సెక్షన్స్గా తీయాలి. ఓకే, హారిజాంటల్ సెక్షన్స్లో తీసి, యాక్చువల్గా అయితే కనుక మనం ఈ సెక్షన్కి ఆపోజిట్ నుంచి కట్ చేస్తాం, కానీ మీకు తెలియాలని చెప్పి నేను ఇలా తీస్తున్నా. ఓకే, కోమ్ చేయాలి, గైడ్ లైన్ 90 డిగ్రీస్లో ఉండేటట్టు కోమ్ చేయాలి. సో నాకు ఇప్పుడు నా గైడ్ లైన్ అయితే కనుక క్లియర్గా కనబడింది. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ తీసుకొచ్చి కట్ చేసేస్తాం. ఓకే, మళ్ళీ చూపెడుతున్నా నీట్గా
అగైన్ సేమ్ ప్రొసీజర్ మనం ఫాలో అవుతాం అన్నమాట. రూట్ నుంచి కూడా క్లీన్గా కోమ్ చేయాలి. చాలామంది రూట్లో సరిగ్గా కాన్సన్ట్రేట్ అనేది చేయరు. మనం రూట్ నుంచి కోమ్ చేయడం వల్ల ఎక్స్ట్రాస్ ఏమీ రావు, మీ హెయిర్ కట్ ఈవెన్గా వస్తుంది. చూసారా నా సెక్షన్స్, నా హెయిర్ ఇంత నీట్గా రావడానికి రీజన్ ఏంటంటే మనం హెయిర్ కట్ చేసేటప్పుడు లివిన్ ప్రొడక్ట్స్ అనేది వాడాలి. అంటే లోరియల్లో మీరు చూస్తే కనుక లిస్ కంట్రోల్ క్రీమ్ ఉంటుంది, లేకపోతే వెల్లాలో చూస్తే ఫ్లోయింగ్ ఫామ్ అని, మీరు ఇంకా హై రేంజ్కి వెళ్తే కనుక సెబాస్టియన్లో పోషన్ 9 కానీ టేమింగ్ ఎలిక్సర్ అలాంటి క్రీమ్స్ ఉంటాయి. అలాంటి క్రీమ్స్ వాడి హెయిర్ కట్ చేయడం వల్ల సేమ్ మీకు ఈ ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ది హెయిర్ మొత్తం ఒకేసారి తీసుకుంటా. ఎలా దువ్వాలి? కింద నుంచి ఓన్లీ నా సెక్షన్ మీదే నా కాన్సన్ట్రేషన్ అనేది ఉండాలన్నమాట. ఆల్రెడీ ఇక్కడ సెక్యూర్ చేసిన హెయిర్ని డిస్టర్బ్ చేయకూడదు. ఈ స్మాల్ టూత్ ఉంది కదా, స్మాల్ టూత్ తోటి ఎక్స్ట్రా ఏమి బంచ్ ఆఫ్ హెయిర్స్ ఉండిపోతాయి కదా, అవి లేకుండా మనం లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసి చూసారా ఇప్పుడు ఏమైంది? నేను యాక్చువల్గా కరెక్ట్గా నేను గైడ్లైన్ తీసుకున్నట్టు, ఎందుకంటే నాకు ఎక్స్ట్రా ఏమీ రాలేదు. ఒకవేళ ఇక్కడ నేను ఇంకా ఈ సెక్షన్ తీసుకున్నా కానీ ఇక్కడ గైడ్లైన్ కంటే లాంగ్గా ఉంటే హెయిర్, దాని అర్థం ఏమయ్యేది? లెంత్ షార్ట్ అయ్యేది. సో మనకి లెంత్ అనేది షార్ట్ అవ్వలేదు. సో ఆ ఫ్లో ఆఫ్ లేయర్స్ ఎలా ఉందో చూద్దాం. ఫ్లో ఆఫ్ ది లేయర్ అన్నమాట. కనబడింది కదా, ఇలాగే మనకి లేయర్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ సెక్షన్ సెక్యూర్ చేసుకుందాం. మనం ఈ సెక్షన్ సెక్యూర్ చేసుకుని నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. సో నెక్స్ట్ సెక్షన్ కూడా నేను ఆల్మోస్ట్ సేమే ఫాలో అవుతాను. అగైన్ హారిజాంటల్ సెక్షన్. నా గైడ్లైన్ కనబడింది. నేను రికమెండ్ చేసేది ఏంటంటే మీరు యాక్చువల్గా ఇక్కడే పెట్టి కట్ చేయడం అనేది చాలా బెస్ట్. ఎందుకంటే మనం కిందకి తీసుకొచ్చి కట్ అంటే మీకు గుడ్ గ్రిప్ ఉంటే ప్రాబ్లం లేదు, లేకుండా ఇక్కడ మనం చూసుకుని కిందకి తీసుకొచ్చి కట్ చేసామనుకో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ ఎలివేషన్ అనేది డిస్టర్బ్ అవ్వచ్చు. సో ఇలా పెట్టుకుని కట్ చేయండి. లేదు నేను బాగా హ్యాండిల్ చేస్తాననుకుంటే అప్పుడు ఇక్కడ తీసుకొచ్చి కట్ చేయవచ్చు. ఇప్పుడు ఓకేనా?
ఏమీ కూడా ఎక్సెస్ అనేది లేదు. కూడా మీకు ఆ లేయర్ ఫ్లో అనేది చూద్దాం. చూసారు కదా, ఇలాగా లేయర్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాక్ అయితే కంప్లీట్ చేసాం. ఫ్రంట్కి వెళ్దాం. మనం ఫ్రంట్ సెక్షన్ ఏం చేస్తున్నామంటే డయాగ్నల్ బ్యాక్ లాగా తీస్తున్నాం అనమాట, గైడ్ లైన్ కోసం. సో అంటే ఈ డయాగ్నల్ బ్యాక్ అనేది మీరు బ్యాక్ నుంచి చూసారనుకో ఏగా ఉండొచ్చు, లేకపోతే ఫ్రంట్ నుంచి చూస్తే కనుక వి లాగా ఉంటుందన్నమాట. సో ఇలా డయాగ్నల్ బ్యాక్ సెక్షన్ తీసుకుని ఆల్రెడీ బ్యాక్ మనం కట్ చేసాం కదా గైడ్ లైన్, దానికోసం ఒక బంచ్ ఆఫ్ హెయిర్ నేను తీసుకుని దాన్ని గైడ్ లైన్లో బేస్ చేసుకుని నేను ఇప్పుడు ఈ లెంత్ని కట్ చేయబోతున్నాను అనమాట. ఓకే, సో ఇది నా లెంత్, దీన్ని కట్ చేయాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి, రెస్ట్ ఆఫ్ ది సెక్షన్స్ సేమ్ ఆ డయాగ్నల్ బ్యాకే తీసుకుంటాను అనమాట. సో ఫ్రంట్ కూడా మనం కంప్లీట్ చేసాం, ఈ ఫ్రంట్ లేయరింగ్ ఫ్లో. ఓకే, సో ది అదర్ సైడ్ ఇప్పుడు మనం కట్ చేద్దాం. ఈ సైడ్ ఏదైతే ఫాలో అయ్యానో ఇటు సైడ్ కూడా నేను అదే ఫాలో అవుతున్నాను. మనం హెయిర్ కట్ అయితే కనుక ఫినిష్ చేసాం. ఇప్పుడు మనం బ్లో డ్రై చేయాలి. బ్లో డ్రై చేసిన తర్వాత మీకు రిజల్ట్ చూపెడతాం. ఇప్పుడు మీకు లేయర్ ఫామ్ తెలుస్తుంది కదా, ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఆల్మోస్ట్ మనం ఏదైతే ప్రామిస్ చేసామో క్లయింట్కి అక్కడ నుంచి కరెక్ట్గా మిడ్ లెంత్ నుండి ఎండ్ వరకు కూడా లేయర్స్ అనేవి వచ్చినాయి. ఫైనల్గా మనం ఏదైతే వేదాకి ప్రామిస్ చేసామో లెంత్ మెయింటైన్ చేసాం. సేమ్ టైం ఇక్కడ ఆల్మోస్ట్ మిడ్ లెంత్ నుంచి ఇవన్నీ మీరు లేయర్స్ చూడొచ్చు కదా, ఎండ్ వరకు కూడా లేయర్స్ ఇచ్చాం. గైస్ ఇది మల్టీ లేయర్ స్పెషాలిటీ అనమాట. మల్టీ లేయర్ స్పెషాలిటీ ఏంటంటే మనకి డే టు డే మన వర్క్లో చూస్తే కనుక చాలామంది క్లయింట్స్ వస్తారు. అందులో 95% ఏమని అడుగుతారు, లెంత్ మెయింటైన్ చేయాలి. అలాగని ఎక్కువ లేయర్స్ ఇస్తే ఏమవుతుంది, మిడ్ లెంత్ టు ఎండ్స్ డెన్సిటీ తగ్గిపోతుంది. మనం డెన్సిటీ ప్రొటెక్ట్ చేస్తా, డెన్సిటీ సేమ్ అలానే ఉంచుతా లేయర్ హెయిర్ కట్ వేయాలంటే మల్టీ లేయర్ హెయిర్ కట్ అనేది చాలా మంచి హెయిర్ కట్. హోప్ యూ లైక్డ్. సో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణ్ హెయిర్ డ్రెస్సింగ్ ట్యూటోరియల్స్. బాయ్.